హాయ్ అండి అందరికీ. ఈ మధ్య ఇన్‌స్టాగ్రామ్‌లో, యూట్యూబ్‌లో కార్టూన్ లాంటి ఫోటోలు చాలా వైరల్ అవుతున్నాయి కదా! అవి ఎలా క్రియేట్ చేయాలో మీకు చెప్తాను. ముందుగా ప్లే స్టోర్‌కెళ్ళి చాట్ జీపీటీ యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోవాలి. అది డౌన్‌లోడ్ అవుతూ ఉంది. ఫస్ట్ టైం డౌన్‌లోడ్ చేసుకున్నప్పుడు ఫోన్ నెంబరు, జీమెయిల్ ఐడీ అడుగుతుంది. సెకండ్ టైం అయితే జీమెయిల్ ఐడీ మాత్రమే అడుగుతుంది. మీకు చూపియడానికి యాప్ డిలీట్ చేసి మళ్ళీ డౌన్లోడ్ చేసి చూపిస్తున్నాను మీకు. యాప్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది ఇంటర్ఫేసు. ఇలా వచ్చిన తర్వాత పైన వేటిని మనం క్లిక్ చేయకూడదు. మన జీమెయిల్ ఐడీ అక్కడ ఇచ్చేస్తే లాగిన్ అయిపోతాం యాప్‌లో. పాస్వర్డ్ అవేమి అడగదు. ఉత్తి జీమెయిల్ ఐడీ మాత్రమే అడుగుతుంది. జీమెయిల్ ఐడీ ఇవ్వగానే యాప్‌లోకి ఇన్వైట్ చేస్తుంది. ఇలా యాప్‌లోకి ఎంటర్ అవ్వగానే ఇలా ఉంటుంది. ముందుగా మనం అక్కడ ప్లస్ మార్క్ ఉంది. అక్కడ క్లిక్ చేస్తే ఫోటోలు, గ్యాలరీ, ఆల్బమ్ వస్తుంది. అక్కడ మనం ఇష్టమైన ఇమేజ్‌ని క్లిక్ చేసి అప్‌లోడ్ చేసామనుకోండి, ఫోటోలు క్రియేట్ అవుతాయి. చూడండి, నేను మా బేబీ ఫోటో చేశాను. చూడండి ఎంత ముద్దుగా వచ్చిందో. ఇప్పుడు మీకు ఎలా చేయాలో చూపిస్తాను. ముందుగా నేను ఇంతకుముందు చేసిన ఫోటో ఇది. మా పాపది. ఇప్పుడు మీకు ముందుగా చూపిస్తాను చూడండి. మీకు ఇష్టమైన ఇమేజ్ ఒకటి క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకొని అక్కడ క్రియేట్ ఇమేజ్ ఇంటూ గ్యాలరీ స్టైల్ అని అక్కడ ఎంటర్ చేసి అప్లోడ్ చేసామనుకోండి, అంతే ఆటోమేటిక్గా ఫోటో మనకు పంపిస్తుంది. కాకపోతే కొద్దిగా ప్రాసెస్ అవుతుంది లేట్‌గా. అంటే ఇప్పుడు 1 ఫోటో అయితే సింపుల్‌గా త్వరగా అయిపోతుంది. అలా కాకుండా 2 మెంబర్స్ ఉండేది, 5 మెంబర్స్ ఉండేది. అలా గ్రూప్ ఫోటో పెట్టామనుకోండి కొంచెం లేట్ ప్రాసెస్ అవుతుంది. అలా కాసేపు వెయిట్ చేసామనుకోండి, అదే ఫోటోని క్రియేట్ చేస్తుంది. క్రియేట్ ఇమేజ్ మనీ టేక్ ఏ మూమెంట్ అని ఉంది. ఆ తర్వాత అది అప్లోడ్ అయిన తర్వాత క్రియేట్ ఇన్ ఇమేజెస్ అని పడుతుంది. అప్పుడు ఇమేజ్ క్రియేట్ అయిపోయినట్టు. చూడండి, ఇంతకుముందు నేను చేసినవి మా పాప ఫోటో చేశాను. ఇంకా 2 ఫోటోలు చేశాను. కాకపోతే అవి డిలీట్ అయ్యాయి డౌన్లోడ్ చేసుకున్న తర్వాత. ఇలా కొంచెం ప్రాసెస్ అవుతుందండి. కొద్దిగా 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ 2 మినిట్స్ ఆర్ 5 మినిట్స్ ఖచ్చితంగా పడుతుంది. లాంగ్ ఫోటోస్‌కైతే. క్రియేట్ అయిపోయింది ఇమేజ్. చూడండి ఎంత చక్కగా ఉందో. టీవీలో టీవీలో బొమ్మ సహా పడింది చూడండి. ఎంత ముద్దుగా ఉందో కదా! ఇప్పుడు మీకు ఇంకోటి క్రియేట్ చేసి చూపిస్తాను ఉండండి. దాన్ని సేవ్ చేసుకోవాలి. దానిపైన గట్టిగా క్లిక్ చేసి పట్టుకున్నామనుకోండి, సేవ్ ఆప్షన్, కాపీ ఆప్షన్ వస్తుంది. సేవ్ చేసుకుంటే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. చూడండి, ఇప్పుడు మీకు ఇంకో ఇమేజ్ క్రియేట్ చేసి చూపిస్తాను. మా అమ్మది, మా వదినది గుండు వీడియో ఫోటో ఉంది. అది చూపిస్తాను ఎలా వస్తుందో. మళ్ళీ గుర్తుపెట్టుకోండి, అక్కడ ఫోటో ఎంటర్ చేసినప్పుడు అక్కడ క్రియేట్ ఇమేజ్ ఇంటూ గ్యాలరీ స్టైల్ అని క్లిక్ చేస్తే మాత్రమే ఫోటో వస్తుంది. ఇంకెలా క్లిక్ చేసినా ఫోటో అనేది రాదు. చూడండి, కాస్త లెంతీ అవుతుంది. అంటే ప్రాసెస్ అంటే 2 మెంబర్స్ ఉన్నారు కదా, అందుకని నేను కట్ చేశాను. అందుకే త్వరగా వస్తుందని. చూడండి, నేను చేసినటివి మా పాప ఫోటో చేశాను ఇప్పుడు లైవ్లో. అలాగే నాది మా ఆయన ఫోటో చేశాను. ఇప్పుడు మా వదినది మా అమ్మ ఫోటో చేస్తాను చూడండి. క్రియేట్ అవుతుంది. క్రియేట్ ఇమేజ్ అని పడుంది. టేక్ మూమెంట్ అని పడుంది. ఇంకాసేపట్లో ఇమేజ్ రెడీ అయిపోతుంది. చూడండి మా పాప ఎలా ఉందో. నేను మా ఆయన ఫస్ట్ ఫోటో చూడగానే నాకు
చాలా బాగా అనిపించింది. బెస్ట్ యాప్ ఇది. కాకపోతే దీనికి మనీ పే చేయనక్కర్లేదు. ఫ్రీ అండి. చూడండి ఎలా వచ్చారో మా అమ్మ, మా వదిన. సేమ్ కార్టూన్‌లాగున్నారు కదా! ఇలా దాన్ని క్లిక్ చేసి సేవ్ ఆప్షన్ అయితే గ్యాలరీలో సేవ్ అయిపోతుంది. సేవ్ అయిపోయిందండి. ఇప్పుడు గ్యాలరీలో చూద్దాము అది సేవ్ అయిందా లేదో. నాకు మా పాప ఫోటో బాగా నచ్చిందండి. ఇలా గ్యాలరీలో క్లిక్ చేసి ఇమేజెస్కి వెళ్ళామనుకోండి, ఫస్ట్ చేసిన ఫోటో అయింది ఇది మా పాపది. ఇవి అది డౌన్లోడ్ అవ్వలేదని 3-4 టైమ్స్ చేయడం వల్ల ఒక ఫోటో 3 టైమ్స్ డౌన్లోడ్ అయ్యింది. మా పాపది, నేను చేసిన ఫోటోలు, నాది, మా ఆయనది. మా అమ్మ, మా వదిన ఫోటో చేశానండి.